ఎవడో వచ్చి చెప్తే నమ్మడం కాదు, బైబిల్ చదివితే మీకే అర్థమవుతుంది. చదివి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పలానా ఆయన చెప్పాడు, పలానా ఆయన చెప్పాడు, నో క్వశ్చన్. మీ అనుభవాలు చెప్పుడు. ఒక ఆయన చెప్పిండు, పెద్ద భక్తుడు చెప్పిండు. ఎంత గొప్ప భక్తుడైనా బైబిల్ ముందు తక్కువే. ఈ దేవుని రాజ్యం యొక్క స్థాపన యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత జరుగుతుంది అని మీరు విన్న బోధలో ఉన్నదని. ఇప్పుడు ఈ మాట చెప్పాను అనుకో, మా తాత ముత్తాతలు చేస్తున్నావు, నువ్వెవడరా చెప్పడానికి అంటే. తిమోతి తీతు పత్రికలో ఉన్న అర్హతలు ఈరోజు సంఘ పెద్దకు ఉండాలి. అదే సంఘం, అదే దేవుని రాజ్యం. లేకపోతే బలత్కారులు దీన్ని ఆక్రమించారంటాడు యేసుప్రభు. ఎన్ని హెచ్చరికలు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమో తప్పుడు దోవలో తప్పుడు విశ్వాసంలో చెప్పడానికి రాలేదు ఇడికి. దేవుని రాజ్య సువార్తలో భాగంగా ఉదయకాలమున కొన్ని సంగతులను మనం లేఖనాలను పరిశోధించాం. ఆ లేఖన భాగాలు ఎంతమందికి అర్థమైనాయో వాళ్ళు మరి దాన్ని గ్రహించి వాళ్ళ ఉన్నవో లేవో అని చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ దేవుని రాజ్యము ఎలా ఉంటుందని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించిన విషయాలను ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, విని ఆలోచించి గ్రహించాలని మనవి చేస్తూ, ఇంకా ఈ దేవుని రాజ్యం యొక్క స్థాపన యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత జరుగుతుంది అని మీరు విన్న బోధలో ఉన్నదని. కానీ బైబిలులో అలాంటి బోధ ఉన్నదా లేదా అనేది మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడ తర్వాత పంచభూతములు మిక్కిలి వెండ్రంతో లయమైపోతాయి, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి అని పేతురు గారు ప్రవచించారు. కాబట్టి రెండవ రాకడ తర్వాత ఏం మిగలదు గనక మొదటి రాకడలో ఏం జరుగుతాయో, ఆ మొదటి రాకడలో ఆయన భూమి మీదకి దిగొచ్చినప్పుడు, లేదా భూమి మీద మరియమ్మ కడుపులో నుంచి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఏవైతే జరుగుతాయని ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవక్తల ప్రవచనాల నుంచే నేను మొదలుపెట్టాను. ఏదైతే దానియేలు గారు తనకు దేవుడు బయలుపరిచిన రీతిగా పరలోకమందున్న దేవుడు మరి భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎప్పుడు అంటే ఇశ్రాయేలీయుల అంత్యదినాలు. అంత్యదినాలంటే చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు, కానీ బైబిల్లో పాత నిబంధనలో రాయబడిన అంత్యదినాలన్నీ ఇశ్రాయేల్ కాలం ముగిసే టైంకి, వాళ్ళ కాలము పరిపూర్ణమయ్యి యేసు రాకడతో వారికి ఉన్న ధర్మశాస్త్రము తీసివేయబడి యేసుక్రీస్తు రక్తము ద్వారా రాయబడిన నూతన ధర్మశాస్త్రం లేదా నూతన నిబంధనతో ప్రారంభమయ్యేది ఏమున్నదో మనం ఆలోచిస్తే కొత్త నిబంధన, అపోస్తల కార్యాలు, మరి అపోస్తల పుస్తకాలు ఏదైతే పత్రికలు ఉన్నాయో చదువుతుంది. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలలో ఏదైతే రాసిందో, ఒక దానియేలు రాశాడు, ఆ పరలోకమందున్న దేవుడు భూమి మీద రాస్తాడు, దాన్ని స్థాపించేవాడు చేతి సహాయం లేని రాయి అని. ఏ చేతి సహాయం లేని రాయి అని యేసుక్రీస్తుని గురించి ప్రవచింపబడ్డదో ఆయన వచ్చాడు. ఆ రాజుల కాలంలో మరి ఆ యొక్క నెబుకద్నెజర్ కన్న కలలో విగ్రహం అంటే ఆ రాజ్యాల యొక్క రాజ్యాలను అంతం చేసి వాటిని పలగొట్టి తన రాజ్యాన్ని స్థాపించడం అనేది లేఖనాల ప్రకారంగా చూపించాం. అయినా నమ్మకం కుదరని వారికి మరొక వచనాన్ని, ఆయన తన రాజ్యాన్ని రెండవ రాకడలో స్థాపించి తండ్రికి అప్పగిస్తాడా, ఈ మొదటి రాకడలోనే ఉందా అనేది కనుక మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి మనం చదివితే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక
మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము. ఎవరి ద్వారా అయితే పాపం వచ్చిందో అలాగే యేసుక్రీస్తు అనే ఈ మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది అని నేను రాయలేదు, కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడి, అంటే క్రీస్తునందే ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చినప్పుడు రెండవ రాకడగా. ఆల్రెడీ మొదటిసారి వచ్చాడు, మన కోసం చనిపోయినాడు, తిరిగి లేపబడ్డాడు, ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఎప్పుడది? రెండవసారి రాగానే మొత్తం ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో అందరు కాదు, నమ్ముకున్నోడు కాదు, నమ్ముకొని అమ్ముకుంటున్నోడు కాదు, క్రీస్తునందు యేసునందు విశ్వాసముంచి రక్షింపబడినవాడు వాళ్ళు మాత్రమే లేస్తారు, మిగతా ఎవరు లేవరు. అప్పుడు అంతం వస్తుంది. అంటే విశ్వ వినాశనం, భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోవాలి అంటే యేసుక్రీస్తు రాకడలో మనకంటే ముందు నిద్రించిన వారు ముందు లేస్తారు. వారు ఆకాశ మండలం నుంచి వారితో పాటు యేసుప్రభు వస్తుంటాడు. అప్పుడు భూమి మీద మనం ఒక క్షణంలో మార్పు పొంది అందరం కలిసి పరలోకానికి అప్పగింపబడతాం. అంటే యేసు రెండవ రాకడలో రాజ్యం అప్పగిస్తాడు. అంటే ఆల్రెడీ రాజ్యం భూమి మీద వచ్చింది. ఆ రాజ్యము యేసుక్రీస్తు ఆ రాజ్యానికి రాజు, ఆయన రాజ్యానికి రాజు, ఆయన శిరస్సు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే మనం ఈరోజు సంఘాన్ని నడపాలి అంటే ఆ రాజు యొక్క చట్టం ఇందులో ఉంది. దీని ప్రకారంగా సంఘం నడవాలి, రాజ్యం నడవాలి. దీంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే ఈరోజు సంఘం నడవాలా. దీనికి ఒకటి కలిపేది లేదు, ఒకటి తీసేది లేదు. నీ సొంత భాష్యం కూడా చెప్పకూడదు, మీ అనుభవాలు చెప్పకూడదు. ఒక ఆయన చెప్పిండు, పెద్ద భక్తుడు చెప్పిండు. ఎంత గొప్ప భక్తుడైనా బైబిల్ ముందు తక్కువే. బైబిల్ అనే ఈ మహావేదంలో అక్షరార్థంగా తీసుకునేటివి కొన్ని ఉన్నాయి, ఆత్మీయంగా తీసుకునేటివి కొన్ని ఉన్నాయి. ఏది ఎప్పుడు చదవాలో, ఏది ఎప్పుడు నెరవేరుతాయో మనం అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఈ మాట కూడా అర్థం కాకపోతే ఆయన ఆల్రెడీ ఉన్న రాజ్యాన్ని తీసుకొని తన తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడంటే ఆ రాజ్యం భూమి మీద ఉన్నది, ఆ రాజ్యం మనమే, ఆయన సంఘమే. ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, అంతం వచ్చేస్తుంది. అదెప్పుడు చెప్పాడు? రెండవ రాకడలో పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి కనుక ఇక భూమి దాని మీద ఉన్న సమస్తం కాలిపోతే ఇంకా భూమి లేనప్పుడు ఎవరిని పరిపాలించడానికి వస్తాడు, ఎక్కడ రాజ్యం స్థాపిస్తాడు అనే ఆలోచన ఉంటే మనకన్నీ అర్థమవుతాయి. లేదంటే మనం ఆలోచించకపోతే ఎవరో చెప్పింది వింటే కుదరదు. బైబిల్లోనే ఉన్నదాన్ని చదువుకోవాలి, బుర్ర పెట్టాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును గురించి మీరే ఎరగ. అదే వచనం చదవండి. ఎవడో వచ్చి చెప్తే నమ్మడం కాదు, బైబిల్ చదివితే మీకే అర్థమవుతుంది. చదివి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పలానా ఆయన చెప్పాడు, నో క్వశ్చన్. ఈ రెఫరెన్స్ ప్రకారంగా ఉందా లేదా? 13:5 ఏమున్నది? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అంటున్నాడంటే ఖచ్చితంగా ఎరిగి తీరాలి.
అంటే క్రీస్తు అంటే ఈరోజు మనకు వాక్యంగా ఉన్నాడు. ఈ వాక్యములో మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఇది కూడా అర్థం కాకపోతే మీరు కనుక కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ ఒక ఆజ్ఞ చూపిస్తాను. ఒక ఆజ్ఞ, క్రైస్తవుడికి ఉండవలసిన ఆజ్ఞ, ఏది మాట్లాడినా సొంతంగా మాట్లాడకూడదు. దానికి 1 లేక 2 సాక్ష్యాధారాలు ఉండాలి. 13వ అధ్యాయం. అందుకే నేను ఇది సాక్ష్యం కాకుండా ఇంకోటి చూపబోతున్నాను. 13:1 ఏముంటుందంటే, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుతున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు ఇదే యేసుప్రభు యోహాను 8లో అంటాడు, 2-3 సాక్షులు కావాలని మీ ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. నన్ను గురించి నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను గురించి నేను కూడా చెప్పుకుంటున్నాను. మీకు 2-3 కావాలంటే అయిపోయింది, ఈ సాక్ష్యాన్ని మీరు నమ్మితే నమ్మండి అన్నాడు. కానీ వారు నమ్మలేదు. ఇప్పటికీ నమ్మనోళ్ళు ఉన్నారు, నానవసరం. అందుకని లూకాలో ఏమంటున్నాడంటే, మరో సాక్ష్యం, లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. జాన్ గారు వచ్చారు, బాగా చెప్పారు. బాగా అంటే ఏంటిది, రెఫరెన్స్ ప్రకారంగా చెప్పాడా లేదా? బాగా అంటే మీ చెవులకు నచ్చినట్టు కాదు, ఇక్కడ బైబిల్లో ఉన్నట్టు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు నా మాటలు నెరవేరుతాయి కాదు. ప్రవక్తల గ్రంథాలలో ఏదైతే రాసిందో నన్ను గురించి అన్నీ నెరవేరినాయిరా బాబా. అంటే మోషే మొదలుకొని, అంటే ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఏ ప్రవక్తలైతే యేసుని గురించి, ఆయన రాకడను గురించి, మెస్సయా కోసం వ్రాయబడి, మెస్సయా వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఏం చేయపోతున్నాడు అని దావీదు రాసిన, మోషే రాసిన, దానియేలు రాసిన, జకరియా రాసిన, యెషయా రాసిన, ఇర్మియా రాసిన ప్రవక్తల గ్రంథాలలో కానీ కీర్తనల గ్రంథాలలో కానీ అన్నీ నెరవేరినవన్నాడే తప్ప మళ్ళీ నెరవేరుతాయి కాదు. అందులో యేసుక్రీస్తుని గురించిన, మరి దేవుని రాజ్యమును గురించిన ప్రస్తావన దానియేలులో ఉన్నది. ఆ దానియేలులో చెప్పిన మాట కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అది పొందిన వారికి మాత్రమే అర్థమవుతుంది తప్ప పైన చూస్తే, శారీరకంగా చూస్తే అది మీకు అర్థం కాదు. పొందాలి అంటే అందులో నేనున్నాను అనే విషయం నీకు అర్థమైతే అప్పుడు సమస్తం నీకు అర్థమవుతుంది. అందుకే పొందిన వారు ఎలా ఉంటారు, పొందిన వారి స్థితి ఏంటి. ఇప్పుడు మీకు ఒక మంచి సంగతిని చూపిస్తాను. అది ఈరోజు ఇంకా చాలామంది జరగవలసి ఉన్నది, అది 2వ రాకడ తర్వాత జరుగుతుంది కదా అనుకుంటున్నారు తప్ప యెషయా రాసిన ప్రవచనాలు ఏవైతే క్రీస్తుని గురించి రాశారో అవన్నీ నెరవేరినవని యేసుక్రీస్తు చెప్పాడు. కనుక మనకు యేసుక్రీస్తు బోధ ముఖ్యం, మనకు అపోస్తల బోధ ముఖ్యం. మనల్ని యెషయా కాపాడలేదు, యెషయా ఇశ్రాయేలు కోసం బోధ చేశాడు, దావీదు కూడా. అందరూ ఆ యొక్క ఇశ్రాయేలు కోసం మోషే మొదలుకొని మలాకి వరకు వాళ్ళని హెచ్చరించి రాసి జరుగుతున్నవి, జరిగినవి, జరగబోయేవి, మీకు జరగబోయేది ఇది అని చెప్పడం చూశారు. ఆ జరగబోయే దాంట్లోనే వాళ్ళు మెస్సయా అంటే క్రీస్తుని గురించి ఎదురు చూడడం, ఆ క్రీస్తు రాజ్యం గురించి, క్రీస్తు పరిపాలన గురించి, అంటే ఒక దానియేలు ప్రవచనం గురించి ఎదురు చూశారు. ఆ దానియేలు ప్రవచనము వారి అంత్య దినములలో, ఏదైతే యోవేలు ప్రవచించినట్టు అంత్య దినములలో నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటే ఇప్పుడు కాదు. అది అంత్య దినాలంటే వారి అంత్య దినాల్లో, అంటే వారి ధర్మశాస్త్రము తీసివేయబడి కృప, యేసుక్రీస్తు ద్వారా కృప కలిగే దినాలలో ఈ ధర్మశాస్త్రం తీసివేయబడితే వారి బలం కొట్టివేయబడుతుంది. కనుక అది ఎప్పుడు జరిగింది అంటే యోవేలు ప్రవచనం ఎప్పుడైతే నెరవేరిందో, ఆ మేడగది మీద ఎప్పుడైతే
అప్పటికే 120 మంది ఉన్నా మరలా 3000 మందితో ప్రారంభమైందో అది అంత్య దినాల యొక్క నెరవేర్పు. యేసు ఎప్పుడు లోకానికి వచ్చాడు అంటే కడవరి కాలం అంటే వారి అంత్య దినాల్లోనే యేసుక్రీస్తు భూమి మీదకి దిగొచ్చాడు. ఇది పేతురు చెప్తాడు. కాబట్టి ఇవన్నీ మన మైండ్లో ఉంటే ఎప్పుడు ఈ యొక్క మరి రాజ్య పరిపాలన రాజ్యం వచ్చింది, దాన్ని యేసుప్రభు ఎలా పరిపాలిస్తున్నాడు అని కనుక గమనిస్తే ఇప్పుడు యెషయా గ్రంథం చదువుదాం. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాల్లోనే ఏమని రాసిందో ఒకసారి మనం చూడాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, జాగ్రత్తగా వినండి. 1వ వచనం, ఉజ్జియా, యోతాము, ఆహాజు యూదాను గూర్చియో యెరూషలేమును గూర్చియో ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఏదైతే ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనం అని మీరు అనుకుంటున్నారో అదే యెషయాకు కూడా దర్శనమే. అంటే ప్రకటన గ్రంథాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో అదే దర్శన గ్రంథం అని అనుకుంటున్నారు తప్ప యెషయాకు కూడా దర్శనం వచ్చింది. యెషయాకు దర్శనంలో దేవుడు చూపించిన మాటలే యెషయా రాస్తున్నాడు. దర్శనం అంటే రూపక అలంకారంగా చెప్పబడింది. అంటే ఒకదాన్ని ఆయన చెప్తున్నాడు అంటే ఓ మాట చెప్తాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 7 తలలు 10 కొమ్ములు అనే ఒక మృగం ఉంటుంది. నిజంగా సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 తలలు 10 కొమ్ములున్న మృగాన్ని ఎక్కడైనా చూసారా? ఉంటుందా? మరి ఆయనకు దర్శనంలో చూపించండి అంటే దర్శనంలో ఆ మృగాన్ని గురించిన క్యారెక్టర్ లక్షణం చూడాలి. యేసుక్రీస్తు గొర్రెపిల్ల అన్నాడు, అవునా కదా? లోక పాపములను మోసుకొను గొర్రెపిల్ల ఆయన, అవునా కదా? ఆయన ఏమన్నాడు, నేను మంచి గొర్రెలా అనగానే ఒకడు ఏం చేశాడు, గొర్రెను తీసుకొచ్చి యేసుప్రభు సంకలో పెట్టాడు. ఎప్పుడన్నా గొర్రెను ఎత్తుకున్నాడా? గొర్రెను మేపాడా? ఫిజికల్గా ఆలోచిస్తే అది అన్యాయం అయిపోతాం. గొర్రెల్లాంటి మనుషులకు కాపరి ఆయన. అదే దావీదు ఉన్నాడు, నిజంగా గొర్రెల కాపరి, అవునా కదా? నేనేదో ఈ కాపరిని కాదు, యెహోవానా, ఎందుకంటే ఆయన రియల్ కాపరి. కానీ ఈయన గొర్రెల్లాంటి మంచి గొర్రెలు అంటే ఆయన మాట వినే గొర్రెలు మంచివి. అంటే కొన్ని దుర్మార్గపు గొర్రెలు ఉంటాయి, చెప్పినా వినేవి ఉంటాయి, వాటికి కాపరి కాదు ఆయన. మంచి గొర్రెల ఏమండి? ఒరిజినల్గా ఆయన ఏ వృత్తి గలవాడు? వడ్రంగి కుటుంబం, తల్లిదండ్రులకు సాయం చేశాడు ఆయన. అలాగే ఇది దర్శనము అంటే రూపకాలంకారంలో చెప్పబడింది. అంటే ఒకదాన్ని చూపించటానికి చంద్రుడు ఉన్నాడు, గుండ్రంగా ఉంటుంది. కానీ నిజంగా చంద్రుడు అంత అందంగా ఉంటాడా? నువ్వు దగ్గరికి టెలిస్కోప్ చూస్తే అన్ని కుండలు, గొట్టెలు, లోయలు అన్నీ ఉంటాయి. కానీ మనిషిని, ఒక వ్యక్తిని చూసి ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయి ఏమంటాడు? లవ్వర్. చంద్రబింబం అంత ముఖం అదే గుండ్రగా ఉందని, అంటే ఊహించి దర్శనంలో అలా ఉంటుందని చెప్పడమే తప్ప రియల్గా చంద్రుని వల్ల ఉన్నామంటే అది తెలిస్తే నువ్వు బాధపడతావు. అర్థమైందా లేదా? నిజంగా చంద్రుడు ఎంత ఉంటాడో తెలిస్తే నువ్వు బాధపడాలి, నవ్వడం కాదు. దట్ ఈస్ కాల్డ్ అలంకార రూపము అంటారు. సృష్టి పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఒక తలే ఉంటుంది. 2 తలలున్న జీవి బతకడమే చాలా కష్టం. ఆలోచించాలి. ఎందుకంటే ఇటో తల ఉంటుంది, కానీ ఒక తల అక్కడ 10 ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథం చూసి ఒక ఆయన 10 తలలు వేశాడు. ఒక ఆయన రాక్షసుడు కట్ట 10 తలలు ఉంటాయా? ఈ 2 తలలు ఉన్నాడే ఎవడు బతకలేదు. ఇంకా ఆలోచన చేస్తే అది రూపకాలంకారంగా అంటే 10 మంది అలాంటి క్రూరులు కలిస్తే ఎంత నాశనం జరుగుతుందో చూపించాడు. అది దాన్ని రూపకాలంకారం అంటారు. ఈ భాష అలంకార రూపకం భాష. అంటే నీకు తెలుగు రావాలా, తెలుగు గ్రామర్ తెలవాలి, బైబిల్ తెలవాలంటే. ఎవడో చెప్పింది కాదు. ఇప్పుడు దర్శనం అన్నాడంటే రూపకాలంకారం 11వ అధ్యాయం చూపిస్తాను. ఇప్పుడు ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే
రెండవ రాకడ తర్వాత కదా రాజ్యం ఏర్పడాలా, ఆ రాజ్యంలో ఇలా ఉంటాయి కదా అనుకుంటున్నారు తప్ప ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ వచనం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మొదటి శతాబ్దంలో నెరవేరింది. యేసు మొదటి రాకడలోనే నెరవేరింది. ఎలాగుంటుందో ఒకసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది. రైట్, మొదటి నుంచి చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి. ఇప్పుడు చెప్పండి, యెషయి మొద్ద, యెషయి అనే మొద్ద, దాని నుంచి ఒక చిగురు పుడుతుంది అంటే చిగురు ఏమైనా పుడుతుందా? యెషయి మొద్ద అంటే ఒక వంశ వృక్షాన్ని పోల్చటానికి దాన్ని పోల్చి చెప్తారంటే యెషయి అనే మొద్దు నుంచి అంటే యెషయి వంశాన్ని నుంచి చిగురు పుడుతుంది అని అన్నాడు. ఆ చిగురు ఎవరు? యెషయి వంశం నుంచి పుట్టినోడెవరు? యేసుక్రీస్తు. నేను దావీదుకు చిగురును అంటాడు. చాలా చోట్ల చిగురు అనేది వస్తాడు, దేవాలయం కడతాడంటే ఆ చిగురు ఎవరో కాదు, యేసు ప్రభువును చిగురుతో పోల్చాడు. చిగురించిన చిగురు ఆ వంశం నుంచి వచ్చాడు. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచింది. అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డాడు. యెషయాలో చెప్తాడు, దేవుని ఆత్మ నా మీద నిలిచి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అక్కడ ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం నెరవేర్పు లూకాసు వార్త 4వ అధ్యాయంలో చెప్తాడు. అదే రెఫరెన్స్ కోడ్ చేసి నేనే వచ్చాను, మీకు నెరవేరింది, మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది పో అంటాడు. చదవాల బైబిల్ను 66 బుక్స్లో ఏముందో బోధకుడు అనేవాడు సంపూర్ణంగా సిద్ధపడాలి. ఒక వచనం చూసి నిర్ణయం తీసుకోకూడదు, బైబిల్ చదవాలంటున్నాడు. అందుకనే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటే దాన్ని అంతా ఆలోచించి సంగ్రహపరచాలి. దైవజనుడు సంపూర్ణంగా సిద్ధపడితే వారి నోట్లో నుంచి జీవజల నదులు వస్తాయన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని నమ్మాలను, యేసుప్రభుని అంగీకరించాలి. యేసుప్రభు ఎవరో నీకు తెలియాలి, అప్పుడే నీ నోట్లో నుంచి ఏమొస్తాయి? జీవజల నదులు వస్తాయి అన్నాడు. ఇక ఏమని నమ్మాలా ఏమనేది తర్వాత, ఇప్పుడు ఇది సబ్జెక్ట్ కాదు, టైం లేదు. ఇప్పుడు మనం ఆలోచన చూడండి, ఇది ఎక్కడ నెరవేరిందంటే ఎబ్రీ పత్రికలో చెప్తాడు, ఆయన శరీరంగా ఉన్న దినములలో మహా రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ఏదైతే చేశాడో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన, అంటే భయము భక్తిని కలిగించిన ఆత్మ యేసు ప్రభు ఈ చిగురనేమైన నిలిచింది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. చూడలేదుగా, వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఇదిగో ఈమె వ్యభిచారం వలన పట్టబడింది, మరి రాళ్ళు తీసి కొడతామంటే ఏమన్నాడు? కొట్టండి అన్నాడా? ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈయన యూదుడు కనుక ఈయన కూడా కొట్టచ్చు. కానీ ఏం చేశాడు? మీలో పాపం లేనివాడెవడో, అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు? అమ్మ అన్నాడు ఆమెను. ఈరోజు క్రైస్తవులు ఏమంటారు? అలా చేసింది అందరితో ఏమే అంటాడు. వీడు క్రైస్తవుడా? వీడు క్రీస్తు శిష్యుడా? అవునా కదా? అంటే క్రీస్తు అర్థం కావాలి నీకు. క్రీస్తు నమ్ముతున్నామంటే క్రీస్తు యొక్క క్యారెక్టర్ తెలవాలి నీకు. ఆయన ఏంటి అనేది అర్థం కావాలి తప్ప నేను యేసుప్రభు నమ్మాను, నేను రెవరెండును, బిషప్ను, నేను మహాజ్ఞాని అంటే కుదరదు. యూ షుడ్ రీడ్ ద బైబిల్, అండర్స్టాండ్ ద బైబిల్. జీసస్ క్రైస్ట్ నీ వంట పట్టాలి, అప్పుడేందో నీకు తెలుస్తుంది. వినిన దానిని బట్టి విమర్శ చేయడు. ఆయనకి ఎంతోమంది చాడీలు చెప్పారు, వచ్చి అరే మన ఎవడో నీ పక్షాన బాప్తిసం అంటే వదిలేరా బాబు అన్నాడు. నన్ను తీసుకొని ట్రాన్లే ఏమన్నాడు? మన పక్షంనా? అవునా ఉన్నాడు, మన గురించి చెప్తున్నాడు, మనోడే, పోనీలే వదిలేయమన్నాడు.
వాళ్ళని అగ్ని దిగబెట్టి కాల్చాలని అన్నాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. అంటే చెప్పుడు మాటలు వినడు, కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. అది యేసుక్రీస్తు క్యారెక్టర్. మన క్యారెక్టర్ అలాంటిది కాదు. కాబట్టి మనం యేసు రాజ్యంలో లేమనుకుంటున్నాం, కానీ ఉన్నోడు అలా చేయడు. ఉంటే అలా చేయడంటే ఉండాలి. ఇప్పుడు లేవు కాబట్టి లేదంటే కుదరదు. దీనులైన వారికి యథార్థముగా చేయును, లోకమును కొట్టును, దుష్టులను చంపును, సత్యమును నడికట్టుగా ఉండును. ఇది యేసుక్రీస్తు యొక్క తీర్పు తీర్చే విధానం. నీకు కూడా నువ్వు సంఘంలో ఉంటే ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం చదువు. సమాధాన జోళ్ళు, నీతి ఏదైతే కట్టుకోమని రక్షణ ఆయుధాలు ఉన్నాయో అవన్నీ నువ్వు కూడా కట్టుకోవాలి. నీకు లేదు, అది లేదన్నంత మాత్రాన, నాకు లేదు నీకు లేదంత మాత్రాన మొదటి శతాబ్దంలో ఉంది ఇది. ఏ రోజైతే ఆ రాజ్యం భూమి మీదకి వచ్చిందో ఆ రోజు ఆయన నమ్మిన ప్రజలందరూ ఏ విధంగా బ్రతుకుతారో యెషయా చెప్పాడు. బ్రతికారో మీకు అపొస్తలుల కార్యాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలవుతుంది చూడు. ఇది మనకు అర్థం కావాలి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. ఇది క్రీస్తు రాజ్యంలో పరిస్థితి, క్రీస్తు పరిపాలనలో పరిస్థితి. ఆయన దర్శన రూపంలో చెప్తున్నాడు. రైట్. కొడేయు తోలును, బాలుడు వాటిని. ఏమండి, ఎప్పుడు జరగాలి ఇది? యేసుప్రభు వచ్చినాకనా? ఇది మన విశ్వాసం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుందో ఆ చిగురు యొక్క పరిపాలనలో ఇది జరుగుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు జరగట్లేదనే చాలామంది అనుకుంటున్నారుగా. ఇది రూపకాలంకారం అనేది తెలియదు. దర్శనం. తోడేలు గొర్రెపిల్ల. తోడేలు అంటే ఎలా ఉంటుంది? గొర్రె దొరికితే మింగేయడమే. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ తోడేలు గొర్రె పిల్లని చంపుతూనే ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా. కానీ ఇక్కడ రూపకాలంకారంగా ఏం చెప్తున్నాడంటే, తోడేలు లాంటి స్వభావం ఉన్నోడు గొర్రె పిల్ల లాంటి మనసుతో తూతోడు కలిసి ఒక్క దగ్గర ఉండాలి. ఇది దేవుని రాజ్యం. ఇప్పుడు లేదు కదా అన్నంటే లేదు, మరి ఉండాలి. ఆ రోజు ఉంది, చూపిస్తాను ఇప్పుడు. తర్వాత బాలుడు అంటే ఎవరో తెలుసా? అపోస్తలు లాంటి క్యారెక్టర్ కలిగినోడు. అంటే పాస్టర్ అనే, మనం ఇప్పుడు పాస్టర్ అంటున్నాం కదా, మనకి ఏ తత్వం ఉండాలి అంటే బాలుర లాంటి, ఏమంటారు, బాలుర లాంటి మనస్తత్వం ఉండాలి. అది లూకా 12లో చెప్తాడు. తండ్రి, నువ్వు పసి బాలురకు ఈ జ్ఞానాన్ని నేర్పావంటే నాయకుడైన వాడు, సంఘంలో కాపరైన వాడు బాలుర లాంటి మనస్తత్వం ఉండాలి. అలాగే వచ్చినోడు కూడా బాలుర లాంటి మనస్తత్వం ఉండాలి. అలాంటి వాడిదే పరలోక రాజ్యం. ఇది పరలోక రాజ్యం. అలాంటి క్యారెక్టర్ ఉన్నోడికే పరలోక రాజ్యం అర్థమవుతుంది. సింహము గడ్డి మేయాలి అంటే నిజంగా సింహం గడ్డి మేస్తుందా? కానీ ఈ సింహం, నేను క్రీస్తులోనికి రాకముందు సింహాన్ని, పచ్చి నెత్తురు దాగే క్రూర మృగాన్ని, కానీ యేసు దగ్గరికి వచ్చినాక గడ్డి మేయాలి. ఇది క్రీస్తు రాజ్యం యొక్క పరిస్థితి. ఇది క్రైస్తవ సంఘములో ఉండవలసిన నీతి. ఇది ఆల్రెడీ నెరవేరింది అని యేసుప్రభు చెప్పాడంటే మొదటి శతాబ్దంలో నెరవేరింది. సంఘము పవిత్రురాలైన కన్యకగా ఏ విధంగా సంఘం ఉందో, ఏ విధంగా రాజ్యము విస్తరించిందో, ఈ యెషయా గ్రంథం యొక్క నెరవేర్పు ఆయన మొదటి రాకడలో జరిగింది. రెండవ రాకడలో అసలు భూమే ఉండదు, విశ్వమే ఉండదు. కానీ ఎన్నో తప్పుడు బోధలు వచ్చాయి. నేను అంటున్నానని కాదు, మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇంకెన్నున్నాయి? ఇంకా ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద. ఏమండి, నాగుపాము అంటే ఎవడు? నిజంగా నాగుపాము లాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు
బయట ఉన్నప్పుడు పామ్. వాడు అంటాడుగా నేను టైగర్ అంటాడు, నేను సింహాన్ని అంటున్నాడు. సింహానివి బయట, క్రీస్తు సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు సింహానివి కాదు, కూరలు తీసి గడ్డి మేయాలి. అర్థమైందా లేదా? ఇది దేవుని రాజ్య పరిస్థితి. ఈ స్థితి మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది అంటే అపోస్తల కార్యాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే వచనం 35లో కూడా ఉంటుంది, యెషయా గ్రంథం 35లో ఉంటుంది. ఎందుకంటే ఈ రాజ్యము లోక సంబంధమైనదే, ఫిజికల్గా కనబడదు. ఫిజికల్గా నిజంగా సింహం గడ్డి మేయదు, అది బయట ఉంటుంది. యేసు రాజ్యంలో సింహం అనేవాడు గడ్డి మేయాలి. అవునా? ఈరోజు మనం కొన్నిసార్లు మనం ఏం పెడతాం? గడ్డి అంటే ఏంటిదే? వెజిటేబుల్. కానీ ఈరోజు పాస్టర్లు ఎలాగంటే బిర్యానీ ఉందా అంటున్నారా లేదా? ఏం పెడతారు? తిండి. ఎంత ఇస్తారు డబ్బులు? అర్థమైందే లేదా? డిమాండ్. పని కట్టుకొని పని లేక రాలేదు ఇక్కడికి, ఏదో జ్ఞానం తెలుపుదామని వచ్చాం. తెలుసుకుంటే మీరు, తెలుసుకోకపోయినా మీకే వదిలేస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకుని మనం ఇలా బతకాలి ఈరోజు. లేదంటే ఎలా కుదురుతుంది? మారాలి. నేను ఒకసారి సంఘ పెద్దల గురించి నూనె రాసే కార్యక్రమం గురించి, సంఘ పెద్దలు ఇలా ఉండాలి, వీళ్ళే రాయాలి, వీళ్ళు ఇలా ఉండాలి, మినిమం 2 వెళ్ళి నూనె రాయాలి అంటే ఒక ఆయన అంటాడు అలాంటి ఎవరు లేడు సార్ అంటున్నాడు. లేకపోతే తయారు చేసుకో సంఘంలో. తిమోతి తీతు పత్రికలో ఉన్న అర్హతలు ఈరోజు సంఘ పెద్దకు ఉండాలి. అదే సంఘం, అదే దేవుని రాజ్యం. లేకపోతే బలాత్కారులు దీన్ని ఆక్రమించారంటాడు యేసుప్రభు. పెళ్లి వస్త్రం లేకుండా వచ్చారా, గెటౌట్ అంటాడు. ఎన్ని హెచ్చరికలు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమో తప్పుడు దోవలో, తప్పుడు విశ్వాసంలో చెప్పడానికి రాలేదు ఇక్కడికి నేను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ది క్రైస్ట్ చర్చ్? దేవుని రాజ్యంలో ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం జరిగింది అప్పుడు? ఆ సంఘము, ఆ సమాజం ఎలా సాతాను గాడి రాజ్యంలోనికి వెళ్ళిపోయింది, సాతానులో కలిసిపోయింది అంటే ఒక మాట చెప్తాను విను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. విశ్వసించిన వారందరూ ఎవరిని విశ్వసించారు? క్రీస్తు బోధను, క్రీస్తును విశ్వసించిన వారందరూ, ఒక్కరు కాదు. ఆ రోజు 3000 మంది, ఆ తర్వాత లక్షల మంది వచ్చారు. లెక్కకు విస్తారమైన వచ్చారు ప్రజలు. 44 నుంచి అమ్మా. వారందరూ ఏకముగా కూడి సమిష్టిగా ఉంచుకొనిరి, అసలు అమ్మి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అది కాదు, వారు ఏక మనస్కులై, అందరూ ఒకే మనసు మీద ఉన్నారు, అందరూ ఒకే విశ్వాసంలో ఉన్నారు. నీది రైటు, నాది రైటు కాదు. బైబిల్ ఏం చెప్తే అది రైటు. కుడుకొనుచు ఇంటింట, నువ్వు కలెక్టరువా, నువ్వు కాంట్రాక్టరువా, నువ్వు చాలా ధనవంతుడివా, నువ్వు మినిస్టరువా, నీకు నాకు తేడా లేదు. సంఘంలోకి వచ్చిన తర్వాత నువ్వు మినిస్టరువైనా, నువ్వు రిక్షా దొక్కేవాడివైనా ఇద్దరు సమానమే. అది సంఘం. ఈరోజు సంఘాలు ఎట్లున్నాయి? కలెక్టర్ వస్తే పీట వేరు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన కుర్చీలు వేరు. అవునా కదా? ఏం లేనోడు వస్తే అక్కడ కూసో. దిస్ ఈజ్ నాట్ ది, ఇది క్రీస్తు రాజ్యం కాదు. ఆ క్రీస్తు రాజ్యంలో అందరూ ఏక మనస్సు కలిగి దేవుణ్ణి స్తుతించుచు ఏమన్నారండి? ప్రజలందరా ఓన్లీ సంఘస్థుల మధ్యన? అంటే ఆ రోజు సంఘంలో వెలుపలి వారి చేత కూడా మంచి పేరు ఇది నిజంగా సంఘం, ఇది నిజంగా దేవుని రాజ్యం. నిజంగా పరలోకం కావాలంటే మేము ఇందులో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన అవతలోడికి రావాలి. అది ఆ రోజు స్థాపించబడింది. సింహం లాంటోడు, మేక లాంటోడు, పాము లాంటోడు, తోడేళ్ళు లాంటోడు, చిరుతపుల్లు లాంటోడు కూడా వచ్చి కూరలు బీకేసి యేసుక్రీస్తు ముందు మేకపిల్లల్లా, గొర్రెల్లా తయారై ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు లోబడ్డారు. అదే యెషయా ప్రవచనం యొక్క నెరవేర్పు. లేదు కదా బ్రదర్ అంటే నేనేం చేయలేను. లేకపోతే మారుదాం, లేకపోతే మార్చుదాం. నీకు ఇచ్చిన అధికారం అది. ఒక దైవజనుడు ఎలా ఉండాలో చివరి మనం చదివిన పాఠం చదివి ముగిస్తాను. ఎందుకంటే
తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచా. క్రీస్తు యేసునందు సద్భక్తితో సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు ఏం పొందుతారు? కాలు మీద కాలేసుకొని దేవా అంటాడా? ప్రతి క్షణము నీకు హింస, ఇంట్లో హింస, అవునా కదా? ఒంట్లో హింస, బయట హింస. యేసుక్రీస్తు ప్రకారంగా, వాక్య ప్రకారంగా బ్రతకాలంటే నువ్వు హింసనుందాలి. ఎందుకంటే నశించిపోవున్న సువర్ణము అగ్ని పరీక్షకు గురి కావాలి. ఊకనే తీసుకుంటున్నాడా? నేను సంఘంలో రా అంటున్నాడా? నమ్మనే రానడు. రోడ్డు మీద బంగారం ముక్క దొరికిందంటే బంగారం అంటాడు ఎవడన్నా? ఏమన్నా? అది వెళ్ళి కంసాలయం దగ్గరికి వెళ్ళి అగ్ని చేత కాల్చబడితే అది బంగారమా, ఇత్తడా, పుత్తడా? ఇప్పుడు నువ్వు వీడికి రాగానే నిన్నేదో పుత్తడని నమ్మేస్తున్నావు అనుకోకు, దేవుడు నిన్ను కాలుస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ కావాలంటే ట్రైనింగ్ ఎట్లుంటుందో పోలీస్ ట్రైనింగ్ వాళ్ళని అడుగు, మిలిటరీలో అడుగు. ఖచ్చితంగా ఎప్పుడు పారిపోదామని ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ పరిస్థితి అలా ఉండాలి. ఏమైంది, నేను బయట ఉన్నప్పుడే సుఖంగా ఉన్నా, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నాకు ఇన్ని శ్రమలా అని రోజు రోజు ఏడవాలి. నువ్వు ఆ ఏడుపు ఆనందంగా ఉండాలి. మళ్ళీ ఈ ఏడుపు ఎంతకాలం? కొద్ది కాలమే కదా. నేను పరలోకం పోతాను, యుగ యుగాలు జీవిస్తాననే ఆనందంతో ఈ ఏడుపు మాయం. అందుకే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మరలా అని ఎందుకు రాశాడు తెలుసా? ఎవరన్నా ఆలోచించారా? నేను ఆలోచించాను. ఆలోచించమని చెప్పాడు పౌలు. నేను చెప్పు మాటలు మీరు ఆలోచించుకుంటే దేవుడే నీకు వివేకం ఇస్తాడని బైబిల్లో రాసింది. బైబిల్ ఎలాగైతే రాశాడో ఆయన ఆ విధంగా బైబిల్ చదివితే నాకున్న జ్ఞానం మీకు వస్తుంది అన్నాడు. ఎఫ్సి పత్రిక 3:11, 3వ అధ్యాయం 3 నుంచి 11 చదవండి. బైబిల్ చదవాలి మీరు. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో దేవుడు ఆయన చేత రాయించాడో ఆ ఆలోచనతో కనుక నువ్వు వెళ్తే పత్రికలన్నీ అర్థమైపోతాయి. కథలు చెప్పడం మానేస్తావు, జోకులు వేయడం మానేస్తాం. అడిగాను నేను, ఎందుకురా ఈ మాట రాశాడని చూస్తే నా పరిస్థితే నాకు అర్థమైంది. అప్పుడప్పుడు మా ఆవిడ సరుకులదే ఇరుకులదే అని అంటది కదా, లోపల వేసుకొని పోతాం, బయటకు పోయి మర్చిపోతాం, మధ్యాహ్నం ఇంటికి వస్తాం కదా, రావాలి కదా, ఎటు తిరిగినా తిండికి రావాలిగా. రాగానే రికార్డ్ ఆన్ చేస్తుంది, పొద్దున్న చెప్పింది జ్ఞాపకం ఉందా? తిమోతన్న మనం మర్చిపోతుంటాం కదా, సేవల్లో ఉద్యోగంలోనో పోయిందని తప్పించుకొని తిని బయటపడతాం. మళ్ళా రాత్రి రావాలి కదా, ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నా వద్దా? బయట దిక్కులేదు. మళ్ళీ 8 గంటలకు రికార్డ్ ఆన్ అవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలో? ఒక్కసారి చెప్పి తింటావా? ఏమ్మా, మా ఆవిడోసారి తెగించన్నది, నీతోటి నేను కనుక సంసారం చేస్తున్నా ఇంకోటి అయితే పారిపోయేది అన్నది. ఎస్, అందుకనే మనుషులు ఒక్కసారి చెప్తే ఈయన రకం కాదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలులో కూడా ద్వితీయోపదేశకాండం చెప్పాడు. మళ్ళా మొదట చెప్పిందే రెండోసారి చెప్పాడు. అదే పౌలు చెప్తున్నాడు, నేను మరలా చెప్తున్నాను అన్నాడు. ఇంత ఆలోచన రావాలి, ఇంత ప్రశ్నించుకోవాలా, ఇంత సంగతి నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలి. అప్పుడే నీకు బైబిల్ అర్థం అవుతుంది. ఇది నేను నా బైబిల్ కాలేజీలో ఇచ్చే ట్రైనింగ్. ఊరికే కాదు, ఆలోచన చేద్దాం.